హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఈరోజు వీడియోలో డైలీ వేర్ క్రేప్ శారీస్ చూడబోతున్నారండి. అందరికీ కూడా అంటే డైలీ వేర్ కానీ ఆఫీస్ వేర్ కానీ అలాగే అబ్రాడ్ వెళ్ళే వారికి కానీ ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి. పర్టికులర్గా ఈ రోజుల్లో చేతితో బట్టలు ఉతుక్కునే పరిస్థితి మనకి లేదు, చేసి పెట్టేవాళ్ళు కూడా లేరు కదా. మెయిడ్స్ ఎవ్వరూ కూడా హ్యాండ్ వాష్ అనేది చేయట్లేదు. చక్కగా మెషిన్ వాష్ అయితే మనం కంఫర్టబుల్గా ఫీల్ అవ్వచ్చు. రోజు వాడుకోవడానికి మెషిన్ వాష్కి పర్ఫెక్ట్గా ఉండే శారీస్ అని చెప్పవచ్చండి. ఇవి మీరు ఎన్ని ఉతుకులు వేసినా శారీ మీకు బోర్ కొట్టాలి తప్ప శారీ పాడవద్దు. చూసేద్దామా మరి. ఈ శారీ కలర్ వచ్చేసి కొంచెం రస్ట్ ఆ షేడ్గా ఉంటుందండి. శారీ అంతా కూడా ఇలా చిన్న ప్రింట్ వస్తుంది. అలాగే బోత్ సైడ్స్ ప్రింటెడ్ బోర్డరు, అలాగే ప్లెయిన్ బోర్డర్ పైన సెల్ఫ్ ప్రింట్తోనూ బోత్ సైడ్స్ సేమ్ ఉంటుంది. ఇదిగోండి పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. నా ఆల్ టైమ్ ఫేవరెట్ బ్లాక్ కలర్ క్రేప్ శారీ అండి. ఇక్కడ పళ్ళు దగ్గర వచ్చేసి మీకు ఇలా ఉంటుంది. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ వరకు వచ్చేసి చూసారా, చాలా పెద్ద పళ్ళు తీసాను. మీ అందరికీ అయితే నాకు తెలిసి ఈ ఫ్లవర్ అనేది ఇక్కడ వస్తుంది. ఈ వెనక్కి వెళ్ళిన ఫ్లవర్ వచ్చేసి ఫ్రంట్లో వస్తుంది. చూడండి ఎంత బాగుందో, చాలా చాలా అందంగా ఉంది. ఈ ఆకులు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి కుచ్చిళ్ళలో వస్తాయండి. కింద కుచ్చిళ్ళ దగ్గర మాత్రమే వస్తాయి. పైన అంతా ప్లెయిన్ ఉంటుంది. అలాగే బ్లౌజ్ కూడా బ్లాక్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. చాలా బాగుందండి చీర, ఒక డిజైనర్ లుక్ ఉంది. ఈ శారీ కలర్ అయితేనండి ప్లెజెంట్గా చాలా చాలా బాగుంది. క్రీమ్ కలర్ పైన లైలాక్ పింక్ అలాగే లావెండర్లో డిఫరెంట్ టోన్స్తో ప్రింట్ వచ్చింది. ఈ ప్రింట్ని ఏమంటారు చిన్ని? పేజ్లీ ప్రింట్. పేజ్లీ ప్రింట్ అంటండి. కొన్ని పేర్లు ఏమో మనకి కబుక్కుని రావు. ఇదిగోండి ప్రింటెడ్ బోర్డర్ అండ్ ప్లెయిన్ బోర్డర్ బోత్ సైడ్స్ సేమ్ వస్తుంది. బ్యూటిఫుల్ పళ్ళు. నాకైతే కాశ్మీరీ ప్రింట్ లాగా అనిపిస్తాయి చూడగానే ఇవి. ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్. చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ ప్లెజెంట్గా కావాలనే వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతుంది. నేను ఫోల్డింగ్స్ మీద చూపించేటప్పుడు షోల్డర్ పళ్ళు శారీస్ అంటే కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు. ఇప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది చూడండి. ఇది పళ్ళు. పళ్ళు నుంచి ఇలా ఈ ఫ్రంట్ పార్ట్ కనిపించేంత మేర ఈ కలరే ఉంటుందండి. మొత్తం అంతా కూడా ఇదిగోండి ఈ కలరే ఉంటుంది. కింద వచ్చేటప్పటికి మీకు కుచ్చిళ్ళ దగ్గర వచ్చేటప్పటికి ఈ బ్లూ కలర్ వస్తుంది. ఇదిగోండి చూసారా, క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు. అలాగే బ్లౌజ్ కూడా బ్లూ కలర్ బ్లౌజ్, ఇక్కడ కాంట్రాస్ట్ లాగా వస్తుంది అనమాట. మీకు మంచి రెడ్ కలర్ శారీ అండి, భలే ఉంది ఈ చీర కూడా. ఇదిగోండి ఇదంతా కూడా నేను పళ్ళు దగ్గర నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎప్పట్లాగానే. ఇదిగోండి పళ్ళు. అలాగే ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో ఈ కింది వైపు ఇలా పువ్వులు ఉంటాయి, పైన కూడా ఇట్లా పెద్ద ఫ్లవర్ వస్తుంది. కొంచెం హైట్ తక్కువ ఉన్నవాళ్ళు లేదంటే కొంచెం చిన్న పళ్ళు తీసుకునే వాళ్ళు వేసుకున్నప్పుడు ఈ ఫ్లవర్ అనేది ఇక్కడ ఇలా వెళ్తుంది. చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా డిజైనర్ లుక్ ఉండే చీరలండి. పైన అంతా కూడా శారీకి మార్బుల్ ప్రింట్ వచ్చిందండి, సెల్ఫ్ ప్రింట్. ఇలా చేయడం అలవాటు తప్పిపోయి. ఇది బ్లౌజ్. ఈ ఒక్క వీడియో కోఆపరేట్ చేయాలి మన సబ్స్క్రైబర్స్. ఒక 1 year 2 years బ్యాక్ ఇలా చేసేదాన్నండి. అన్ని కొత్త సబ్స్క్రైబర్స్ చెప్తున్నాను. ఇప్పుడేమో అలవాటు తప్పిపోయింది. ఇదిగోండి కుచ్చెల దగ్గర ఇలా వస్తుంది మార్పుల్ ప్రింట్. శారీ అంతా ఏదైతే వచ్చిందో అది బ్లౌజ్ అంతా కూడా అలా వస్తుంది. నేవీ బ్లూ కలర్ అండి. చిన్న ప్రింట్ అడిగే వారి కోసం ఈ చీర. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. బోత్ సైడ్స్ కూడా ప్రింటెడ్ బోర్డర్ అండ్ ప్లెయిన్ బోర్డర్ వస్తుంది. ఇదిగోండి బ్లౌజ్ అండ్ పళ్ళు. బ్లౌజ్ ఒకసారి పైకి చూపించమ్మా. పళ్ళు. ఇదిగోండి బ్లౌజ్. పేస్టల్ కలర్ అండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇక్కడ ఈ ఫ్లవర్ అనేది నాకు ఇక్కడ ఫ్రంట్ వచ్చింది. కింద అంతా కూడాను ఇదిగోండి ఇలా మార్బుల్ ప్రింట్ వస్తుంది. మళ్ళీ కుచ్చిళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి మీకు అదిగోండి అవి ఆకులు అనేవి వస్తాయి. శారీ అంతా కూడా ఈ పేస్టల్ గ్రీన్ పైన పింక్తో మార్బుల్ ప్రింట్ ఉంటుందండి. ఇది వచ్చేసి శారీ పళ్ళు. బ్లౌజ్ చూపిస్తాను. ఇదిగోండి బ్లౌజ్. 20 సంవత్సరాల అమ్మాయి కట్టుకున్నా కూడా ఈ చీర ఎంతో బాగుంటుంది. కొన్ని చీరలు యంగ్స్టర్స్ కట్టుకోలేరు అనుకుంటాం కదా,
ఇలాంటి ప్రింట్స్ ఎవరైనా కట్టుకోవచ్చండి. చూశారు కదండి 2 సంవత్సరాల తర్వాత నా ప్రయోగం ఎలా ఉంది, మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.